వంకాయ టమాటా పచ్చడి అన్నంలోకి మంచి టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఇక ఒక పెద్ద సైజు వంకాయ ఒకటి తీసుకోవాలండి. అదే చిన్న సైజు అనుకో 2 తీసుకుని, మీకు పచ్చడి క్వాంటిటీ బట్టి 2 లేక 3 తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకున్నాను. పెద్ద సైజు వంకాయ కాబట్టి ఇక్కడ 2 టమాటాలు అయితే మనకి టేస్ట్గా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు మనం వంకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు కూడా వేసుకుని వీటిని ద్వారాగా వేపుకోవాలి. ఇప్పుడు మనకి పప్పులను కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కారం సరిపడగా ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకొని, ఈ వేగిన తర్వాత మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుని బాగా మగ్గించుకోవాలి వీటిని. ఇప్పుడు వంకాయ కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లో టమాటా కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఈ ముక్కల్ని బాగా కలుపుకొని ఇవి కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి వంకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నిమ్మపండు అంత చింతపండు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనకి వంకాయ టమాటా ముక్కలు బాగా మగ్గిపోయి మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఇవి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఈ పోపులు ఎండుమిర్చి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే వంకాయ ముక్కలు కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా రోటి పచ్చడిలా చేసుకోవాలి. మనం ఇలా రోటి పచ్చడిలా రావాలంటే మనకు మిక్సీలో ఒకేసారి గ్రైండ్ చేసేవాటి స్పీడ్గా తిప్పేయకుండా ఒకసారి వెనక్కి ఒకసారి ముందుకి ప్రెస్ చేసుకుంటే మనకి ఇలా రోటి పచ్చడిలా వస్తుందండి, మరీ మెత్తగా అయిపోకుండా. ఇప్పుడు పోపు కోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 రబ్బ కరివేపాకు వేసుకుని వీటిని బాగా వేపుకోవాలి. ఈ పోపు మనకు త్వరగా వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న మనం ఈ పచ్చడిలో ఈ పోపు వేసుకోవాలి. ఇలా వేసేసుకుని స్పూన్తో మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకి వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి టిఫిన్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, మన వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది.